వివరాలు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కూతుళ్లు ఆద్య, పలీనా అంజనితో కలిసి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి వెళ్లారు. అక్కడ భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అధికారులతో ఫుడ్ క్వాలిటీ గురించి మాట్లాడారు. ఇక ఆ తర్వాత బయలుదేరి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. రేపు జరగబోయే వారాహి సభ గురించి నేతలతో చర్చించనున్నారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కూతుళ్లు ఆద్య, పలీనా అంజనితో కలిసి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి వెళ్లారు. అక్కడ భక్తులతో కలిసి భోజనము చేశారు. అనంతరం అధికారులతో ఫుడ్ క్వాలిటీ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కు బయలుదేరి అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే వారాహి సభ గురించి కూడా నేతలతో చర్చించినట్టు సమాచారం. మరింత సమాచారాన్ని తాజా లైవ్ ద్వారా కూడా మా ప్రతినిధి సునీల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతం గాయత్రి గెస్ట్ హౌస్ కి పవన్ చేరుకున్నట్టు తెలుస్తుంది. భోజనం అనంతరం రేపు జరగబోయేటువంటి సభకి సంబంధించి కూడా పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, ఏదైతే తిరుమల శ్రీవారిని కాసేపటి కిందటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్ళు సెలీనా అంజని అండ్ ఆద్యతో ఇద్దరితో కలిసి మా ఆలయం మహద్వారం నుంచి శ్రీవారి ఆలయంలోకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఆయన దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు అందజేసి తీర్థప్రసాదాలు కూడా అందజేసిన పరిస్థితి ఉంది. ఆ అనంతరం ఏదైతే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఒంటరిగా అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాన్ని కూడా ఆయన పరీక్షించినట్టయితే తెలుస్తుంది. అక్కడ పరీక్షించిన అనంతరం భక్తులతో కూడా మాట్లాడి వెంటనే అక్కడి నుంచి నేరుగా తిరుమల అతిథి గృహం అయినటువంటి ఏదైతే గాయత్రి నిలయం గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికీ అక్కడ అంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు కార్యకర్తలు, మరోవైపు ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా నిలిపేసిన పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా ఆయన ఇప్పటికే గెస్ట్ హౌస్లో లోపలికి చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆయన అంటే సుమారు ఈరోజు మొత్తం ముఖ్య నేతలు అంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలని ఇప్పటికే గెస్ట్ హౌస్కు పిలిపించినట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే రేపు జరగనున్నటువంటి వారాహి సభకు సంబంధించి ఇప్పటికే అక్కడ అంటే తిరుపతిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. అంటే దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా నుంచి కావచ్చు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నేతలు కూడా తిరుపతికి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే 4వ తేదీ ఏపీ సీఎం చంద్రబాబు రాకతో అప్పటికే 2 రోజుల ముందే తిరుపతి తిరుమలలో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం తిరుమలలో ఉండడంతో పూర్తిగా తిరుమలంతా పోలీసుల ఆధీనంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసిన గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో విఐపీలే తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళేటువంటి కొంతమందికి మాత్రమే, ఏదైతే అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ చూస్తాం కేవలం
పవన్ కళ్యాణ్ సన్నిహితులకి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగతా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి వారాహి సభే కీలకమని చెప్పొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించి వారాహి సభకి సంబంధించినటువంటి డిక్లరేషన్ కార్డులను కూడా ఆయన శ్రీవారి ఆలయం ముందు మీడియా ముందు ఆయన అయితే ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి లోపల పూజలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. రేపు ప్రధానంగా ఏదైతే ఈ వారాహి సభ ప్రధాన ఆయన మాట్లాడే విధానం ఏదంటే మొదటగా శ్రీవారి అంటే ఏదైతే ఆలయాలు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆలయాల ధ్వంసాలకి సంబంధించి కూడా ఆయన కీలకంగా వివరించినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఆలయ అధికారులు అంటే ఓన్లీ టీటీడీ ఎంప్లాయీస్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనము గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కాడే ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో అంటే కేవలం జనసేన పార్టీ కీలక నేతలు కావచ్చు, మరోవైపు కూటమి నాయకులు కూడా ఆయన్ని కలిసేందుకైతే వస్తున్న నేపథ్యంలో వారితో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రేపు జరగనున్నటువంటి సభ కీలకం కారణంతో ఇప్పటికే పలు జిల్లాల నుంచి భారీ స్థాయిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి నాయకులు అంటే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు నాయకులందరినీ ఆయన వాళ్ళైతే కలిసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కలిసిన తర్వాత రేపటికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దానికి సంబంధించి ఎలా ఉండబోతోంది అనే దాని మీద కూడా పలు అంశాలపై కాసేపటి కిందటే చర్చించుకున్నట్టయితే తెలుస్తుంది. చందు, సునీల్, అదేవిధంగా రేపు సభ ఉండబోతుంది, వారాహి సభ. మరి ఇప్పుడు ఆయన గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. ఈ గ్యాప్లో ఈ మధ్యలో అంటే దీక్ష విరమణ నేపథ్యంలో కూడా ప్రెస్ ముందుకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? దీక్షకి సంబంధించి విరమింపజేశారు కాబట్టి అంటే ముఖ్యంగా ఆయన మొదటి నుంచి మీడియాతో మాట్లాడతానన్నారు. కానీ ఆ దీక్ష విరమణ అనంతరం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ కానీ ఈరోజు తిరుమలలో ఆయన ఎప్పుడు అంటే గతంలో ఎప్పుడు తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించలేదు. మీడియా సమావేశం ఒకవేళ నిర్వహించాల్సి వస్తే ఈరోజు సాయంత్రం నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే ఒకవేళ మీడియా సమావేశం ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా సభా ప్రాంతంలోనే ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు అయితే తెలిపారు. ప్రధానంగా ఒకటే ఆయన దీక్ష అంటే స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆయన్ని చాలా బాధించిందనే ఇదితో ఆయన కూడా 12 రోజుల పాటు ఇట దీక్ష చేపట్టిన పరిస్థితి. అంటే దీక్ష చేపట్టడంతో ఎక్కడ చూసినా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరూ ఆయనతో పాటు దీక్షలో పాల్గొన్న పరిస్థితి. గత 3 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా దీక్షలు ప్రారంభించారు. మరోవైపు స్థానిక ఆలయాల్లో గోవింద నామస్మరణతో కావచ్చు, విష్ణునామ సహస్రనామ కీర్తనలో ఆడ వాళ్ళు ఏర్పాటు చేయడము, మొత్తం అన్ని చోట్ల స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జరగనున్నటువంటి వారాహి సభ పలు కీలకంగా మారబోతుందని తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.